మట్టి కుండలో కొబ్బరి పాల బిర్యానీ చేస్తున్నా. ఎలా చేయాలంటే అరగంట ముందు బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇక గ్లాస్కు గ్లాస్న్నర నీళ్ళు పెట్టి ఎసురు పెట్టాలి. ఇంకా పక్క బాండిలో ఈ మట్టి కుండలో వేపుకోవడానికి రాదు కాబట్టి పక్క బాండిలో అన్నీ వేపుకున్న పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, లవంగ, చెక్క, యాలకులు, షాజీరా, అవేంటి బాదాము, పిస్తా, జీడిపప్పు అన్నీ వేంపి పక్కకెట్టుకున్న తర్వాత మట్టి పాత్రలో చేస్తే ఏమైతే మంచి సువాసన ఉంటుంది. అన్నం గుమ్మ గుమ్మ వాసన వస్తుంటుంది. అందుకే మట్టి పాత్రలో తింటే చాలా మంచిది. పూర్వం మట్టి పాత్రలలోనే చేసేవాళ్ళు. కొబ్బరి పాలతోటి మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసిండ్రా? చేయకపోతే ట్రై చేయండి. మంచి సువాసన ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది. మట్టి పాత్రలు చేస్తే చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్రెయిన్ డెవలప్మెంట్కు ఉపయోగపడే మంచి కొవ్వు పదార్థాలు ఉన్నాయి. ముందుగా జీడిపప్పు ఏంపి పెట్టుకున్న అందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేపుతున్నా. పూర్వం నుండి పెద్దలు ప్రతి పూజ కార్యక్రమాలలో కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా పంచేవారు. అదే నెయ్యిలో ఆకుకూర కూడా వేస్తుంది. ఈ నీళ్ళు బాగా మరిగినట్టున్నాయి. మరి కొబ్బరి పాలు వేద్దామా? కొబ్బరి పాలు చాలా చిక్కగా వచ్చినట్టున్నాయి కదమ్మా. అన్నం ఉమ్మగిల్లేంత వరకు పెట్టి ఆ బాదం పిస్తా వేసేద్దాం. అబ్బా, చూడడానికి ఎంతో అందంగా అనిపిస్తుంది. తెల్లగా గ్రీన్ కలర్ రంగు. ఓకే, ఇది కొబ్బరి పాలు తీసిన తర్వాత వచ్చే పిప్పిలో నెయ్యి, చక్కెర, బాదం పౌడర్ వేసి కొబ్బరి లడ్లు చేస్తున్నాం. నెయ్యి అయినా చక్కెర అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు. యాలకుల పొడి వేసి కలపాలి. అన్నం మగ్గినట్టుంది. ఒకసారి చూస్తే ఇంకా మగ్గలేదు, ఇంకా వాటర్ ఉన్నాయి. ఒక దమ్ పెట్టాలి. మీరు ఎప్పుడైనా కొబ్బరి పాలతో రైస్ చేసిండ్రా? చేయకపోతే చేయండి. అన్నమైంది. పైనుంచి ఒక పెద్ద సైజు నిమ్మకాయను పిండుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ అవుతుంది. నిమ్మకాయ పిండటం వల్ల ఆ రుచే వేరు. ఎంత అందంగా అనిపిస్తుందో. వాసన అయితే గుమాయిస్తున్నాయి.